హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో జున్ను పాలు లేకుండా జున్ను అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాము. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో మనం ఇవాళ ఇన్స్టెంట్ జున్ను పాలు లేకుండా ఇన్స్టెంట్ జున్ను ప్రిపేర్ చేస్తున్నాం కదండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: కాచి చల్లార్చిన ఒక గ్లాసు పాలు తీసేసుకోండి. అలానే తురిమిన బెల్లము, 2 ఎగ్స్, ఇలాచీ పౌడరు, పెప్పర్ పౌడరు. ఓకేనా? ముందుగానే మనం తరిగి పెట్టుకున్నాం కదండి, ఈ బెల్లాన్ని స్మూత్గా గ్రైండ్ చేసేయండి. అంటే ఒక గ్లాసు మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఈ కప్పు బెల్లం సరిపోతుంది మనకి. సో మిక్సీ చేసినాక ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. దీనిలో 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం బ్రేక్ చేసేసేద్దాం. సో ఫస్ట్ మనం బెల్లం వచ్చేసి దీన్ని స్మూత్ గ్రైండ్ చేసాము, తర్వాత 2 ఎగ్స్ వేసుకున్నాము. ఈ రెండింటిని మళ్ళీ స్మూత్ గ్రైండ్ చేద్దామండి. ఇలా వస్తుందన్నమాట. బెల్లము 2 ఎగ్స్ రెండు మిక్స్ చేసాం మనం, ఇలా వస్తుంది. ఇప్పుడు ముందుగానే కాచి చల్లార పెట్టుకున్నటువంటి ఒక గ్లాసు మిల్క్ దీనిలో వేసేసుకొని మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేయండి. సో ఇలా నొరగలాగా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే మీరు జున్ను చేస్తారో, ప్రిపేర్ చేస్తారో, ఆ గిన్నెలో ఇదంతా కూడా వేసేసుకోండి. చూసారు కదా, జున్ను పాలాగా వచ్చేసింది కలర్ మనకి. ఇలా వచ్చినాక ఇప్పుడు మనం రెండు మూడు ఇలాచీ పౌడర్ని చేసి వేసేసుకుందాం. ఇప్పుడు పెప్పరు, మిరియాలు అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే బాగుంటాయండి. ఇలాచీ పౌడర్ కూడా వేసేసాం మనం. ఇలాచీ పౌడర్ ఒకటి, పెప్పర్ పౌడర్ ఒకటి, మిరియాల పొడి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ తీసేసుకోండి. మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉన్నా సరే ఓకే. ఇలా పెట్టేసి ఆవిరి అనేది బయటికి పోకుండా కవర్ చేసేయండి. ఇది కుక్ అవుతుందండి, జస్ట్ 15 మినిట్స్ సరిపోతుంది. సో జున్ను అయిపోతే రెడీ అయిపోయిందండి. చూద్దాము ఒకసారి ఇది కుక్ అయిందో లేదో. చూసారు కదా, ఏం అంటుకోలేదన్నమాట. అంటే ఆల్రెడీ కుక్ అయిపోయిందనమాట. ఇది నాకైతే 20 మినిట్స్ పట్టిందండి జున్ను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నె కింద పెట్టేసుకుందాం. మీరు ఇలాంటి మనకి వెడల్పాటి బౌల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. చాలా వేడిగా ఉంది కదా, కొంచెం మనం ఆరినాక పీసెస్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినటమే. కొంచెం బాగా ఎర్లీగా ఆరిపోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమేనండి మనం. సో జున్ను అయిపోతే రెడీ అయిపోయింది మనకి. జున్ను పర్ఫెక్ట్గా వచ్చిందనడానికి ఇదేనమాట. దీనికి ఏమి మనకి చాకుకి ఏమి కనుక అతుక్కోకుండా మనకి ఇలా వచ్చేస్తే జున్ను వచ్చేసినట్టే పర్ఫెక్ట్గా. సో మీరు కూడా ట్రై చేయండి. జున్ను అంటే ఎవరికైనా ఇష్టమే కదా, పిల్లలకైతే ఇంకా బాగా ఇష్టం కాబట్టి ట్రై చేయండి మీరు కూడా. అంటే ఒక గ్లాసు పాలు మాత్రం తీసుకున్నా, అంటే మనం బాగా వాటిని కాచి చల్లార్చాలన్నమాట. అలానే ఒక గ్లాస్ పాలకి 2 ఎగ్స్ సరిపోతాయండి. బెల్లం మీరు తినేదాన్ని స్వీట్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటానంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. అలానే ఒక కప్పు మనం బెల్లం తీసుకున్నాం, అంతే. ఇంకా ఈ ఇలాచీ పౌడర్ కానీ మిరియాల పౌడర్ కానీ యాజ్ టీజే.
సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.